అలాగే చెప్తా అలాగే చెప్పు బాబా తులడానికి వేలుగులు పట్టుడానికి పట్టపు కత్తి సకలమైన సంపద సౌభాగ్యము అందించమించిన శైలము ఈ పాలకొండాపురి పట్టణంలో మనకి 7 మగ బాలికలున్నారు కదా కాని బామ ఎంత ఉండినా ఏమి పొలమ బామ బామా 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 ఎంత ఉండినా ఏమి పొలమ
కానీ ఆడబిడ్డ లేని ఇల్లు అందము లేదు. సౌది వారి ఉన్న సౌఖ్యమైన కదా బామ. ఏముంటే ఏం పొలమంటున్నావు కానీ అమ్మానేటి ఆడపాలక మాత్రముగా ఈ మన పాలకుండా ఇప్పుడు లేదేది ఒక కొరత బామా. అది కాకుండా నిన్నడు వేది ఒక కలగ తిన్నాను బామ. ఎటువంటి కలగ స్వామి? ఎటువంటి అంటున్నావా బామా? కలగంటి బామా కలగంటి మనం ఏడేడు కొండ పద్నాలుగు కొండకి మన ఇంటి దేవునికి పోయినట్లుగా మనము పూజలు గావించినట్లుగా కానీ మన భక్తికి మెచ్చి ఆ దేవుడు మనకి వరప్రసాదం ఇచ్చినట్లుగా నేను ఒక కలగని కళ ప్రకారం ఈ పావకొండాపురి పట్టణం అంతా మన మంత్రికి ఒప్పగించి ఏడేడు కొండలు ఎత్తి వెళ్ళిన మన భక్తికి మెచ్చి పరమాత్మ నగపడినేమో. అవును బాబా మంత్రి నీకెవరు దుఃఖమప్ప మాకేమో ఆడపెట్టలేదు అని మా దుఃఖం మాది మా బాధ మాది నీకేమో ఇట్లా అమ్ముకోలేదు. మీరిద్దరు మన పాకుడు పట్టమలా ఒక మడుగులా కూర్చొని ఏడుస్తాను. నాకు దుఃఖం గుర్తి బొగ్గిలిక పోయినకి ఎట్లా అంటే నువ్వు కూడా మా దుఃఖంలో అర్థం ఉంటావు అని మంత్రి ఎంత మాత్రమే కానీ ఈ పాలకొండాపురి పట్టణంలో ఈ మీట రాజు నువ్వే మంత్రి యాడ్ చెయ్య అట్లా సొమ్ముల నుంచి పేరు పెట్టుకొని ముట్టేది ముక్క పుల్ల పసుపుడు రా ఆడవాళ్ళకి అందులోనే కదా ఇది పెట్టుకొని జీవన్ తోలుకోపోకూడదు కంటే ఒక ముళ్ళతో మాట్లాడాల ఇంకా ఎట్లమ్మా అనే మొక్కమనే
కూడా ఆమె ఎత్తుకుపోయి వచ్చే పండుగ మా ఇంటి దగ్గర కొండకు పోయి వస్తాం రా అమ్మాయి కూడా ఆడిపోయి వస్తారు అమ్మ తీసుకుపోయి బిడ్డ కాకుండా పోతే ఏ అవుతుందిరా కాకుండా పోతే అక్కడే అక్కడే ఇంకా వచ్చేది బిడ్డి వరపించగట్ట వచ్చేదే ఈడే నేను నీవే గట్టి ఇక్కడ నేనే గట్టి అవునప్పా. నేను పోతే కానీ మంత్రి ఈ పాలకొండాపురి పట్టణంలో అన్నమరణానికి అన్నము గోదానమైన గోదానము నీరుదానమైన నీరుదానము అవునప్పా. ఏమి రాజవరకమ ధనము దానములంతా ఎవరెవరికి ఏమేమి కావాలంతా దాన ధర్మం చేసుకొని అవునప్పా. ఈ పాలకొండాపురి పట్టణంలో అది క్షేమంగా ఉంటుందా అప్పి మేము వచ్చాకంట అప్పి ఇద్దరు పోతాం ఏమైపోయింది నోరు ఇప్పుడు చెప్పు నీకే పడిపోయినా కదా? అప్పి ఏయ్, ఏం నోరు లేదండి వీటి కోసం వెళ్తున్నాము వెళ్ళొస్తుమా అమ్మాయి ఎవరు నీవు అలాగే అబ్బా నాకే నీకెవరా కావాలా పెళ్లి కావాలనా ఏమిటప్ప రిమోట్ లేదు పెళ్లి ఆ. వచ్చేసా ఎక్కడ బిడ్డ చిన్నదిగా కుంకుమ పొరినట్ల కుంకుమ బంగారం ఉన్నట్లు ఊరికైతే నేను చెప్పిన ఓవర్ క్యాచ్ చూడే ఆ. అట్లా ఉండాలి తోట అది కుంకుమ ఎవరా అయిట్ నువ్వు రెండు చెక్కమాను నువ్వు నాగరికంగా ముచ్చటిగా అందంగా ఎట్లున్నా తెలిసిన ఎట్లా మనము కుంకు బరి ఎట్లా ఆ. బంగారం ఉన్నట్లా ఒక పిరికట్టి పెండలు వెళ్ళుకుండాలి గంటలు నిలుపుమా ఎప్పుడు అట్లా పెట్టి ఇప్పుడు వాన వస్తే నాటు మాడతావా అట్లా పెండం చేసుకునేది ఎత్తొచ్చి నిలబడి ఎట్లా ఏ నా పెండం కాలు కింద ఏమే 4 పెండలు ఆ, ఈ కాలకి ఇక్కడ చుట్టూరు తీరు ఆ. చుట్టూడిసి మీరు లోపల అన్నేసుకుని చూస్తాడు వాళ్ళతో అవతల లోపల చూడు ఓ అట్లా పెళ్ళేది పొద్దుకే ఏం చెప్పు మేమంతా పొద్దున 6 గంటలకి 10 గంటలు లాస్ట్ లేదా అట్లా మించిపోతే 11 క్లాస్ దానికి మట్టం సన్యాసి అయింది. ఎలా మాది రాత్రి 10 గంటలకు పెళ్లి ఇల్లుగా. రాత్రి 10 గంటలకి ఇల్లు ఆ, అంటే 10 గంటలకు భోజనాలు 10:30 రిపీసులు ఎవరు ఉంటారు భోజనం 10 గంటలకి దానికి ఇక్కడ ఆ టైం చేసే పెళ్లి మిగిలిపోయి 10 ముక్కలకు వచ్చేలా ఏమే పాలు గడాస్తాయి పోతే ముక్కలకు పాలు గడాస్తాయి ఆ, 10 గంటలకు నేను సురువే ఏమే కబడ్డీ ఎట్లా అమ్మ కమ్మ దగ్గర ఆడినట్టు ఆడినట్టు పోతు పుట్టేలా సామాగా పోత పెట్ట పొద్దున్న ఇంటి ముందు పారేళ్ళ బిడ్డలు చూడుతుంది శరీరం